సీఎం రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడబోతున్నారు, అది కూడా దిగ్గజ ప్లేయర్ అయిన లియోన్ మెస్సీ గారితో ఆడబోతున్నారని చెప్పి చెప్తున్నారు. మీరేమంటారు? అతనికి ఇంతకు ముందులా ఫుట్బాల్లో అనుభవం ఉందేమో, అది మళ్ళీ ఒకసారి అతను చేద్దాం అనుకుంటున్నారేమో. హ్యాపీ ఈ వయసులో కూడా ఒక రాష్ట్ర సీఎంగా ఉండి, ఒక ప్రజలకి నాయకుడిగా ఉండి, ఫుట్బాల్ ప్లేయరు ఒక మళ్ళీ ఎదుటి ప్లేయర్తో ఆడబోతున్నాడంటే హ్యాపీయే కదా, సంతోషమే కదా. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూసి, సీఎం పదవిలో ఉన్నటువంటి అతన్ని చూసి ఇప్పుడు ఉన్నటువంటి ఈ యువత కూడా నేర్చుకోవచ్చు. ఒక సీఎంగా కాకుండా, ఒక నాయకుడిగా కాకుండా, ఒక ప్రజలకి అభిమానించే ఒక నాయకుడిగా కాకుండా, ఒక ఫుట్బాల్ ప్లేయింగ్లో ఇప్పుడు అతను దిగుతున్నాడు అంటే ఎక్సలెంట్. ఇంకా అంతటి టాలెంట్ ఉన్న వ్యక్తి అంటే బాగుంది, ప్రస్తుతానికి వినడానికి కూడా చాలా బాగుంది. బాగానే ఉంది మేడం, కాకపోతే ఫిజికల్ గా ఏమైనా ఇంజూరీ అయితే మళ్ళీ రాష్ట్రానికి సేవ చేయడానికి ఇబ్బంది అవుతుంది. అవన్నీ మాట్లాడతాను నువ్వు ఎవరు భయ్యా? ఆయన ఫిజికల్ గా లేకుండానే ఆయన ఫుట్బాల్ ఆడడానికి వస్తాడా? మాట్లాడడానికి కొంచెం ఒక రీజన్తో మాట్లాడండి బ్రో. ఏదైనా నెగిటివ్గా ఎందుకు మాట్లాడతారు? పాజిటివ్గా మాట్లాడండి. అతనికి ఇష్టమయ్యి అతను ఎదుటి ప్లేయర్ తోటి ఆడడానికి వస్తుంటాడు. ఫిజికల్గా ఏమైనా అయితే నువ్వెందుకు మాట్లాడతావు? అలా మాట్లాడదు. ఇప్పుడు ఎందుకు అనుకుంటారు? ఇంకా నేనైతే ఎంకరేజ్ చేస్తా. నేను కనుక ఫుట్బాల్ ఆడుతుంటే వెళ్ళాను అనుకో, నేను ఆ గేమ్ షోకి, నేనైతే ఎంకరేజ్ చేస్తా. ఇంకా అరుస్తా, గట్టిగా అరుస్తా. సోషల్ మీడియాలో మెస్సీ వర్సెస్ మేస్త్రి అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు. మీరేమంటారు? మెస్సీ వర్సెస్ మేస్త్రి అంటే ఆడబోయే ప్లేయర్ మెస్సీ, అయితే ఈయన స్టార్టింగ్ లో ఈయన గుంపు మెస్సీ అని పిలుస్తున్నారు కదా, జనాలు వర్ణిస్తున్నారు ఒక చెడు పేరుతోటి, ఇలా వర్ణిస్తున్నారు మెస్సీ వర్సెస్ మేస్త్రి అని. ఆయన మేస్త్రి కాదు, నెగిటివ్ పర్సన్ కాదు, ఒక సీఎం. ఇప్పుడు ఈ సీఎం బిఫోరే అతను దాంట్లో ప్లేయర్ ఏమో, ఫుట్బాల్లో ప్లేయర్ ఏమో. ఇది ఎక్కడ లాజిక్ ఎక్కడ మిస్ అయ్యారు? కాలేజీలో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఉందేమో అతనికి, దానిట్లో అప్పుడు ఆడాడేమో. ఆడినాడని మళ్ళీ ఇప్పుడు ఈ వయసులో 50+ ఉన్నాయి అతనికి, 50+ ఏజ్లో అతను ఫుట్బాల్ ఆడటానికి దిగాడంటే రేవంత్ రెడ్డి మగడ్రా బుజ్జి. కానీ కొందరు చెప్తున్నారు మెస్సీ చాలా దిగ్గజ ప్లేయర్, అంటే చాలా పెద్ద ప్లేయర్. అలాంటి ప్లేయర్తో ఆడి ఒకవేళ అతన్ని ఓడించినా ఇతను ఓడిపోయినా ఇజ్జత్ మాత్రం పోయిద్దని చెప్తున్నారు. ఏం పోదు, ఓడిపోయినా పరువు ప్రతిష్టలు పోవు, గెలిచినా పరువు ప్రతిష్టలు పోవు. ఇది ఇజ్జత్కి సవాల్ కాదు, అతనిలో ఉన్న టాలెంట్ని బయట పెడుతున్నాడు ఈ ఏజ్లో. అంటే గేమ్ స్పిరిట్ ఏమైనా ఎంకరేజ్ చేస్తున్నారంటారా? మరి ఎంకరేజింగే కదా ఇది స్పిరిట్ని, గేమ్ స్పిరిట్ని. అరే 50 ఏళ్ళు నిండిన వ్యక్తి, ఒక సీఎం అయినటువంటి వ్యక్తి ఇటువంటి ఫుట్బాల్ ప్లేయింగ్లో వచ్చి ఆడుతున్నాడు అంటే ఇప్పుడున్నటువంటి ఏ గేమ్ ప్లేయర్ అయినా కానీ చక్కగా అతన్ని చూసి నేర్చుకోవచ్చు. సో మన ఇండియా నుంచి క్రికెట్, బ్యాడ్మింటన్, చెస్ ఈ రకాలైన గేమ్లలో చాలా ముందున్నారు, కానీ ఫుట్బాల్లో చాలా తక్కువలో ఉన్నారు. ఫుట్బాల్ని చాలా సపోర్ట్ కూడా చాలా తక్కువ ఉంది. ఒకవేళ ఫుట్బాల్కి సపోర్ట్ రావడం కోసం ఇలా చేస్తున్నారంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకుంటారు, ఆడతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆడుతున్నారు కదా ఒక వేరే గేమ్ ప్లేయర్ తోటి, అలాగే ఇప్పుడు చూసి నేర్చుకుంటారు. ఇక మీదట కూడా ఇతన్ని ఇన్స్పైర్గా తీసుకొని ఆడి గెలిచే అవకాశాలు మన ఇండియా తరఫు నుంచి చాలా ఉన్నాయి. అయితే మన ఇండియాలో మన తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో స్పోర్ట్స్ కోసం ఫండ్ అనేది రావట్లేదండి. పిల్లలు ఫిజికల్ గేమ్లు నార్మల్గా వెళ్ళి ఆ కబడ్డీయో లేకుంటే ఖోఖోనో ఆడుకుంటున్నారు, కానీ ఆ తర్వాత ఈ ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్ లేకుంటే బాస్కెట్బాల్ గ్రౌండ్ ఉండడం కానీ అలా ఏం జరగడం లేదు. మీరేమంటారు? ఇప్పుడు ఈ గేమ్ తర్వాత అన్నీ వస్తాయి. ఇప్పుడు ఈ గేమ్ ఏంటంటే ఒక సీఎంగా, ఒక స్ట్రీట్ లీడర్గా ఎదిగాడు ఆయన, తర్వాత ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఇప్పుడు సీఎంగా ఉన్నారు. ఒక సీఎం హోదాలో ఉండి గేమ్ ప్లేయర్ ఆడుతున్నాడు అంటే ఇతనిని చూసి ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో ఇక యువత మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం వరకు ఇటువంటి గేమ్స్ అన్నీ నేర్చుకుంటారు. మన ఇండియా తరఫున, మన తెలంగాణ రాష్ట్రం తరఫున ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా పోటీగా వెళ్తారు. అయితే ఇంతకు ముందు చూసుకుంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్లో పైకా గేమ్స్ అని మండల స్థాయి గేమ్లు, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ స్థాయి గేమ్లు జరిగేవి. సో ఈ 2 సంవత్సరాల నుంచి అసలు ఆ పైకా గేమ్సే జరగడం లేదు. మీరేమంటారు? ఇప్పటి నుంచి జరుగుతాయి. ఎందుకంటే ఒక సీఎం ఇటువంటి గేమ్స్ ఆడుతున్నాడు అంటే ఇప్పటి నుంచి అన్నీ వస్తాయి లైన్లోకి. దీనికి ఏ డోకా లేదు. ఇప్పుడు ఇతను గెలుస్తాడు, ఆటలో గెలిచినందు మాత్రాన పరువేమి పోదు, ఓడిపోయినా పరువేమి పోదు. పరువు పోతుంది అనుకోవడం చాలా తప్పు. ఇజ్జత్కి అయితే ఇది సవాల్ కాదు. అతనిలోని ఉన్న టాలెంట్ని అతను బయట పెట్టుకుంటున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి. నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒకవేళ నాకు కనుక ఆ గేమ్, ఆ ఆటకి టికెట్ దొరికితే
ఫస్ట్ సీట్లో కూర్చొని నేను మన రేవంత్ రెడ్డి గారినే విజిలేసి గెలిపిస్తా, చప్పట్లు కొట్టి గెలిపిస్తా, కేకలేసి గెలిపిస్తా. నా దగ్గర అంత అతనంటే అంత అభిమానం ఉంది, అతని మీద నాకు అంత అభిమానం ఉంది ప్రస్తుతానికి. ఓకే, సో ఇదన్నీ వాస్తవాలా అవాస్తవాలా? అంటే అంత దిగ్గజ ప్లేయర్తో ఆడడం నిజమే అంటారా, అబద్ధం అంటారా? నిజమా అబద్ధమా అనేవాడు ఎంతసేపట్లో అడిగావు నువ్వు? నీకు తెలియకుండానే అడిగావా ఇవన్నీ? నీకు తెలియకుండానే నువ్వు ఇవన్నీ అడిగావా? ఇది కనుక అడిగావు అనుకో, ఇది కనుక ఫేక్ అయింది అనుకో, ఫస్ట్ నీ ఛానల్ని కొడతారు వచ్చి. ఒళ్ళు నన్ను నోరు దగ్గర పెట్టుకొని అడగాలేదని అడిగితే. ఓకే, హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.